30 ఏళ్ళుగా గుట్టుగా బతుకుతున్నాను నేను. భర్త చనిపోయిన తర్వాత నా నెంబరు సోషల్ మీడియాలో పెట్టి తెలుగుదేశం పార్టీ నా కార్యకర్తలు నన్ను వేధిస్తున్నారు అంటూ ఈరోజు ఎన్టీఆర్ గాడి దగ్గర ఒక రకంగా చెప్పాలంటే కన్నీటి పర్యంతమైన లక్ష్మీ పార్వతి. ఎలా చూడాలంటారు అసలు ఈ విషయాన్ని? 30 ఏళ్ళ లేకపోతే ఈరోజు 29వ వర్ధంతి. సరిగ్గా చూసుకొని మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఏం చేస్తున్నావో, నీకు ఎన్ని పెళ్ళిళ్ళు అన్నీ తెలిసి కూడా ఈరోజు ఏం మాట్లాడుతున్నావు? నాకు తెలిసినంత వరకు ఎన్టీ రామారావు గారు తన సినీ జీవితంలో కానీ రాజకీయ జీవితంలో కానీ ఏదన్నా చిన్న తప్పు అది తెలుసో తెలియక చేశారు అంటే అసలు దరిద్రం నీ మెడలో తాలిబొట్టు కట్టడమే. కానీ నువ్వు చేసిన దరిద్రాలు అన్నీ తెలుసు. అందరి దగ్గర వడ్డానాలుగా తీసుకోవటం కానీ పట్టు చీరలు తీసుకోవటం కానీ, ఎన్టీ రామారావు గారు ఎలా చనిపోయారు, ఏ పరిస్థితుల్లో చనిపోయారు, తర్వాత ఎన్ని సూట్ కేసులు నువ్వు బయట పంపించావు, ఏమేం చేశావు, నీ కొడుకు నీకు ఎందుకు దూరంగా ఉంటున్నాడు, అలాగే నీ మొగుడు సుబ్బారావు, వీరగన్న సుబ్బారావు, నువ్వేందో వినుకొండలో ఈ వయసులో కూడా నువ్వేందో నీ బతుకేందో అందరూ తెలుసు. నువ్వు గత 5 ఏళ్ళుగా ఏం చేసావో నీకు తెలుసు. నువ్వు ఏమేమి మాట్లాడుతున్నావు అన్నీ తెలుసు. దరిద్రం ఏందంటే ఈరోజు దరిద్రం ఏంటంటే నీ గురించి నేను మాట్లాడడం. అసలు నీలాంటి వాళ్ళు ఇంకా ఎందుకు బతికున్నారా అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. నేను అంత మాట అన్నారు, ఆ గురించి మాట్లాడితే ఏమవుతుంది? ఏం మాట్లాడడం కాదు, అసలు నువ్వు ఏం చేసావో అన్నీ తెలిసి అసలు నీ గురించి అసలు ఈరోజు నువ్వు అసలు నీ మొహం చూడటమే మాకు దరిద్రం. నీ గురించి మాట్లాడటమే దరిద్రం. కాకపోతే మాట్లాడాలి, తప్పని పరిస్థితి. కన్నీటి పర్యంతం అవుతుంది కదా, ముఖ్యంగా పీలుస్తా కన్నీటి ఎడుతున్నావు చెప్పు. ఎందుకు ఎడుతున్నావు చెప్పు. దానికి ఎన్టీ రామారావు గారు ఆ రోజు చనిపోవటానికి కారణం నువ్వే. ఆ విషయం అందరికీ తెలుసు. ఈరోజు నువ్వేందో నీ బతుకేందో అందరూ తెలుసు. నువ్వు ఏదన్నా ఉంటే నువ్వు నవ్వాలి అనుకున్నా, ఏడవాలి అనుకున్నా, ఏది చేసినా కూడా నువ్వు ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర చేయ తప్ప నీ నాటకాలన్నీ ఇక మేము చెప్పాల్సిన పని లేదు. అంటే ఎంత కాదనుకున్నా చంద్రబాబు నాయుడు గారు మీ అత్తనే కదా నేను అని చెప్పి ఇప్పుడు గారు అంటూ మర్యాదగా పిలవటం ఎలా చూడాలంటారు? గత 5 ఏళ్ళుగా నువ్వేమేమి మాట్లాడావో అందరికీ తెలుసమ్మా. నువ్వేందో నీ బతికేందో అందరూ తెలుసు. వినుకొండలో నువ్వు చేసిన కార్యక్రమాలు, నర్సరాపేటలో, హైదరాబాద్లో నువ్వు చేసిన దరిద్రాలు ఎవరికి తెలియదు చెప్పు. అసలు ఎన్టీ రామారావు గారి కొడుకుల ఫంక్షన్స్లో కానీ అసలు దేనికి వెళ్లకుండా ప్రతి ఒక్కదానికి ఏ విధంగా నువ్వు అడ్డుకున్నావో ప్రతి ఒక్క విషయం కూడా అన్నీ కూడా తెలుసు. నీ బతుకు అంతా తెలుసు. నీది ఎంత దరిద్ర బతుకు అంటే అంత దరిద్రమైన బతుకు. ఎంతెంత డబ్బులు నువ్వు సూట్ కేసులో గోడ దాటిచ్చావో అన్నీ కూడా తెలుసు. ఎన్టీ రామారావు గారిని కలవాలి అంటే నీకు పట్టు చీరలు ఇవ్వాలా, వడ్డానాలు ఇవ్వాలా, డబ్బులు ఇవ్వాలా? నువ్వు ఎంత చేసావు? నీ కొడుకు ఒక డాక్టరు, కనీసం వాడైనా మాట్లాడుతున్నాడా? నీకు మొగుడు లేరు, పిల్లలు లేరు. వీరగన్న సుబ్బారావు, అసలు ఇంకా ఎంతమంది వినుకొండ. నీ బతుకు అందరూ తెలుసమ్మా. ఇంకా నీ గురించి ఇంకా మాట్లాడడం అనేది నేను ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడలేదు. ఇప్పుడు నాకు ఫోన్లు చేసి నన్ను వేధించడం ఎలాగో. తిడుతున్నారు అంటే ఎందుకని పని మానుకోనాలా? నిన్న తిడుతున్నారు అంటే నువ్వు చేసిన దరిద్రాలకి. గత 5 ఏళ్ళుగా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ వైఎస్ఆర్సీపీఏ పార్టీయే కదా, మీరు చేసిన దరిద్రాలు అన్నీ తెలిసే తిడుతున్నాను నేను. తప్పు లేదు. అసలు నేనైతే తిట్టడం కాదు, అసలు మిమ్మల్ని వదిలిపెట్టే లేదు. ఆ 11 వచ్చి నేను చూసావా? ఆ 11 సున్నా చేసిన దాకా, జగన్మోహన్ రెడ్డి చనిపోయిన తర్వాత వాడిని చూసి నవ్విన దాకా నేనైతే బతికే ఉంటా. అది మాత్రం వాస్తవం. ఇదంతా కాదబ్బా, అసలు అంతా అత్తనే ఇలా వేధించడం ఎంతవరకు కరెక్ట్ అని బాధపడుతున్నారు కదా. ఎవరికత్తమ్మా నువ్వు? ఎవరికమ్మా తల్లే? అసలు నిన్ను ఎవడు పట్టించుకుంటున్నాడు? ఎవడు పట్టించుకోవట్లే. నిన్నెవడు పట్టించుకోవట్లే. ఎవరు నీ గురించి నువ్వు ఏదో వచ్చి మాట్లాడతావు, కాసేపు మాట్లాడతావు, ఏడుతావు. నీ గురించి అన్నీ తెలుసమ్మా. నువ్వు చేసే నువ్వేందో, నీ బతికేందో అందరూ తెలుసు. నీ గురించి నీ మొగుడే సుబ్బారావే, వీరగన్న సుబ్బారావే చెప్పాడు.
వాడిని ఎట్ట ముంచావో తెలుసు. వాడి డబ్బులు మొత్తం దోచుకోవటం కానీ నువ్వు నీ బతికేందో అందరూ తెలుసమ్మా. ఇంకెందుకు లేపి తన్నించుకోవటం అంటే ఇదే. మెదలకుండా వచ్చామా, దాదాపు ఇప్పుడు నమస్కరించామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి. కానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వేంది తిడతారా అంటే తిడతారు, తిడతానే ఉంటారు. నువ్వు చచ్చిన దాకా తిడతానే ఉంటారు. ఇక నువ్వు ఎన్ని ఏడుపులు ఏడ్చినా ఎన్ని నాటకాలు ఆడినా కానీ తెగ పిలుస్తా పాపం ఆడ మనిషి కదా. ఆడ మనిషి కాదు. సరే అమ్మా, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీని కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని కానీ ఇంట్లో ఉన్న మహిళల్ని ఎందుకు తిట్టించారు? అప్పుడు లేకమన్నారు, ఇప్పుడు ఎందుకు లెగుస్తుంది? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది? మీరు మహిళలు, నేను మహిళని అంటున్నావు, మరి అందరూ మహిళల్ని ఏ రకంగా తిట్టారు? 26 గ్రామాల ప్రజలు 33,000 ఎకరాలు ఇచ్చినప్పుడు రైతుల్ని ఏ రకంగా ఏడిపించారు, ఎన్ని బాధలు పెట్టారు, ఇవన్నీ నీకు తెలియదా? ఇంకేమన్నా అంటే నా బూతులు వస్తాయి. గత 5 ఏళ్ళుగా ఆడపిల్లని చూడలా. ఎంతమంది 30,000 మంది ఆడపిల్ల కనిపించట్లా. ఇక ఆ రోజా ఒకటి, రజనీ ఒకటి, వీళ్ళు చేసే అరాచకాలకి, వీళ్ళు చేసిన తప్పులకి మళ్ళీ ఇదొకటి వచ్చి పెద్ద పతివ్రతలాగా మాట్లాడుతుంది. మీరు చేసింది ఏందో అందరూ తెలుసుగా తల్లి. మహిళలు అంటే వీళ్ళు మహిళలా? నిజంగా మీరు మహిళలు అయితే మహిళల్ని ఆ రకంగా తిడతారా చెప్పండి? పద్దాక మాట్లాడితే లెగితే పవన్ కళ్యాణ్ 3 చేసుకున్నాడు, 3 పెళ్ళిళ్ళు. అరే వాళ్ళ పెళ్ళాళ్ళకి లేని బాధ మీకెందుకు రా నాయన? అసలు మీరు రాజకీయ అసెంబ్లీకి వచ్చి ఏమని మాట్లాడుతున్నారు? ఇప్పుడు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, 2 నెలల్లో సీఎం అవుతాడంట. ఏ రకంగా అవుతాడో చెప్పు. నువ్వు చెప్పాలి. నువ్వు ఎడుతావు, ఏందేందో మాట్లాడతావు, ఎవడికి అర్థం కాదు. ఎవడు పట్టించుకున్నాడు, ఎవడు పట్టించుకోవట్లే. అది పరిస్థితి.